ఈ రోజు మా మేడం గారి ఇంట్లో రొయ్యలు బిర్యానీ చేస్తారంట. అందుకని మనల్ని వెళ్లి రొయ్యలు తీసుకురమ్మన్నారు. ఇంట్లో ఏం వెరైటీ చేసినా మనకు పెట్టరనుకోండి, అది వేరే విషయం. కాకపోతే వెళ్లి రొయ్యలు తీసుకొచ్చి బాధ్యత అయితే మందే కదా. అందుకని రొయ్యలు తీసుకొద్దాం కదా అని మన రేషన్ షాప్ కాడికి అది వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి ఖాళీగానే ఉంది, ఒక మనిషే ఉన్నారు. ఇంకా అతను అయిపోయిన తర్వాత మన సార్ ఐడి కార్డు ఇస్తే అతనికి ఏం కావాలని అడిగితే మనకు కావాల్సిన రొయ్యలు, షుగర్ ఈ రెండు కావాలని చెప్పారు. ఇంట్లో ఆ రెండు కావాలని చెప్పాను. అతను నోట్ చేసుకుని స్లిప్ అయితే లోపల ఇచ్చేసాడు. ఇక్కడ పక్కన చిన్న సైజు గుడాంలా ఉంటది, అక్కడ మనం బయట వెయిట్ చేస్తే సామాన్లు వాళ్ళే బయటకు తీసుకొస్తారు. మీకు సింపుల్ గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు వస్తున్నా చూసారు సామాన్లు. మనకంటే ముందు ఒక అతను ఉన్నారు కదా, అతని సామాన్లు అవి. ఇక్కడ రేషన్ లో చాలా రకాల ఐటమ్స్ అయితే ఇస్తారు. నూనె ఇస్తారు, బియ్యం ఇస్తారు, పాలు ఇస్తారు, చికెన్ ఇస్తారు, చేపలు ఇస్తారు, చాలా రకాలైతే ఇస్తారు. మనకేం కావాలి ఇప్పుడు? రొయ్యలు, షుగర్ కావాలి కదా. ఈ రెండు తీసుకుని అయితే మనం బండ్లు అయితే పెట్టుకుని ఇంకా మనం జాగ్రత్తగా ఇంటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇవి తీసుకెళ్లి పైన కిచెన్ డోర్ కూడా పెట్టేసి డోర్ కొడితే వాళ్ళే లోపలికి తీసుకెళ్లి వాళ్ళే బిర్యానీ వండుకుని వాళ్ళే తినేస్తారు.